ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, పొత్తులు పెట్టుకుంటుందా అన్న దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కాంగ్రెస్ సహజ భాగస్వామి అని టీవీకే పార్టీకి చెందిన నాయకుడు పేర్కొనడంతో ఇరు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు డీఎంకే నిరాకరిస్తూ ఉండడంతో టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నాయకులు హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్లో లేదా మేలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డీఎంకే, కాంగ్రెస్ లో ఈసారి కలిసి పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. తమకు 40 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ డీఎంకేను కోరింది. 32 ఇస్తామని డీఎంకే చెప్పగా 38 అయినా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ అంశంపై డీఎంకే ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. మరోవైపు ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంటే మంత్రి పదవులు ఇవ్వాలని అర్థం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కాలని ఆశిస్తుందని తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అధికారంలో వాటాను ప్రతి పార్టీ కోరుకుంటుందని, ఒకవేళ అధికారమే వద్దు అనుకుంటే ఎన్జీఓగా మారిపోవలసి ఉంటుందని అన్నారు. అధికార భాగస్వామి గురించి చర్చించాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. కూటమి లేకుండా తమిళనాడులో ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదని డీఎంకేను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార భాగస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని డీఎంకే పేర్కొంది. డీఎంకేతో సీట్ల విషయంలో ఒప్పందం కుదరకపోతే ప్రత్యామ్నాయంగా నటుడు విజయ్కు చెందిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అటు టీవీకే కూడా కాంగ్రెస్తో పొత్తుకు సిద్దమనే సంకేతాలిచ్చింది. లౌకికవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో టీవీకే, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఒకే విధంగా ఉంటాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ అన్నారు. ఆ కోణంలో చూస్తే తాము సహజ భాగస్వాములమని తెలిపారు. తమ అధినేత విజయ్, రాహుల్ గాంధీ మంచి మిత్రులని పేర్కొన్నారు. అయితే ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదరడానికి ముందు కొన్ని అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. అందుకు తమిళనాడు కాంగ్రెస్ శాఖ అడ్డంకిగా ఉందని టీవీకే నేత ఫెలిక్స్ గెరాల్డ్ చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీ సన్నిహితుడు ప్రవీణ్ చక్రవర్తి గతేడాది డిసెంబర్లో టీవీకే అధినేత విజయ్తో భేటీ అయ్యారు. అయితే ఏం చర్చించుకున్నారో బయటకు రాలేదు. తమిళనాడు శాసనసభలో మొత్తం 234 స్థానాలు ఉండగా 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 159 స్థానాల్లో విజయం సాధించింది. అందులో డీఎంకే ఒక్కటే 133 స్థానాల్లో గెలుపొందింది.